ఇది తన కుటుంబంలో నుండి స్టార్ట్ అయింది, తన ఇంటిలో నుండి స్టార్ట్ అయింది. తెల్లవారగానే భార్య అని శారకి తెలుసా తెలీదా? ఇస్సాకు దహన బలి పశువు అని తెలీదా? తెలుసా తెలీదా? తెలీదా? బాగా ఆలోచించండి. తెల్లవారు లేచి కట్టెలు చీల్స్తుంటే ఎందుకు చీల్స్తున్నాడు అనుకుంటున్నావా? ఆమెమి మత్తురాలు కాదు, ఏమనాలి, బద్ధకస్తురాలు కాదు. చూడండి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 15. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు పోషణ. ఆమె ఇంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు శారా ఇంట్లో? 318. అది కాదు, 318 మంది పనివారు ఉన్నారు. ఎంతమంది? వాళ్ళందరూ ఏం చేయాలి? కానీ వాళ్ళందరికీ డైలీ పోర్షన్స్ రెడీ చేసేది. ఎంత జ్ఞానవంతురాలో చూడండి. చాలా జ్ఞానవంతురాలంట శారా, చాలా జ్ఞానవంతురాలంట. మరి ఆమె కళ్ళు కప్పెళ్తాడు అబ్రహాము. సరే, శారాకి తెలియదే అనుకోండి. ఇప్పుడు దేవుడు వారిద్దరు భార్య భర్తలు కదా, భార్యకి తెలియకుండా తీసుకొచ్చి ఇస్తే దేవుడు నన్ను ఒప్పుకుంటాడా? అలా రమ్మని అడిగాడా దేవుడు? భార్యకి తెలియకుండా తీసుకొచ్చి అర్పించడం అదేమంత కష్టం కాదుగా. లేకపోతే 3 దినాల ప్రయాణం అంటే మొత్తం 50 మైళ్ళు. ఈ 3 రోజులు కూడా అబ్రహాం హృదయంలో అమ్మో చెప్పకుండా వచ్చాను, రేపు ఆమెకి వెళ్ళి నా ముఖం అయితే చూపించాలి, నా కొడుకేడి అని అంటే నేను ఎట్లా చూపించాలి అని ఈ గలిబిలతో వెళ్ళాడా అబ్రహాము ఆ పర్వతం మీదకి? ఆ గలిబిలతో చెయ్యెత్తాడా పైకి? 22వ అధ్యాయంలో శారా పేరు మాత్రమే కనపడదు, కానీ 22వ అధ్యాయం అంతటిని నడిపించింది శారా తన కుటుంబంలో నుండి. నా కుమారుడల్లే దగ్గరే కదా, ఒక గుడారంలోనే కదా ఉండేది. నా కుమారుడ, మీ నాన్న చూడు ఎంత చెడ్డ బుద్ధి, మీ నాన్న నిన్ను చంపడానికి అని తీసుకెళ్తున్నాడు, నువ్వురా నన్ను నేను చెప్పిన మాట. ఆమె అడిగింది, రెబ్కా అనింది, ఎంత శాపమైనా కానీ అది నా మీదకి రాని అని దేవుని ఎదుట మాట్లాడగలిగింది ఆ శారా. దేవుడు ఇస్సాకును దహన బలిగా అడిగాడు, ఇప్పుడు ఇస్సాకును తప్పించడానికి ఈమె ఏమైనా చేయగలదు శారా. తల్లి ప్రేమ, తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది, కానీ తల్లి ఎక్స్ప్రెస్ కలిగినంతగా తండ్రి చేయలేడు. తండ్రికి కూడా ఉంటుంది, అందుకని లేదని కాదు. ఇప్పుడు శారా ఏం చేస్తుంది? ఇట్లా అబ్రహాం ఇస్సాకును తీసుకుని వెళ్తుంటే హాయ్ బాయ్ అని చెప్తుందా? ఖచ్చితంగా అదే సీన్ ఉంటుందట. బలి అనగానే మనకి 2 పిక్చర్స్ కనపడతాయి. ఒక పక్క శారా నిద్రపోతున్నట్టు చప్పుడు చేయకుండా ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోతున్నట్టు అబ్రహాం. ఇంకొక పిక్చర్ ఏం కనపడుతుంది అంటే అబ్రహాం కాళ్ళ దగ్గర కాళ్ళు పెట్టుకొని శారా ప్రతిమలాడుతూ సోఖండాలు పెట్టి ఏడుస్తున్నట్లుగా కనపడుతుంది. నా కొడుకుని తీసుకుపోవద్దు అని బ్రతిలాడుతున్నట్టు నీకు కనపడుతుందా పిక్చర్? కానీ నో, అలా కాదు. అబ్రహాం కుటుంబంలో నుండి వాళ్ళిద్దరి అంగీకారంతో, వాళ్ళిద్దరి ఏక మనస్సుతో అర్పింపబడిన పరిశుద్ధమైన బలి. నా తండ్రి గొర్రెపిల్లేది అని అడిగాడే కానీ నువ్వు తెచ్చిందాక నేను కథలు ఎక్కడి నుంచి అని పెట్టుకోలేదు. ఎందుకంటే తల్లి చెప్పుకుంటుంది, నా కుమారుడా మీ నాన్న ఏం చెప్తొచ్చి. యేసుప్రభు వారి గురించి పరిచారకులతో చెప్తుంది కదా మరియా. ఏం చెప్తుంది? ఆయన మీతో చెప్పినది అది నేర్పింది శారా ఇస్సాకుకి. నాయన మీతో తండ్రి ఏం చెప్తాడు వచ్చింది. ఎందుకంటే విశ్వాస గృహంలో పెరుగుతూ ఉన్నాడు కదా ఇస్సాకు కూడా. అస్సలు ఏం నో అనే మాటే లేదు. ఆ పరిశుద్ధ ముగ్గురి ఏకీభావంతో ఆ పరిశుద్ధమైన గృహంలో నుండి వచ్చిన అర్పణకి దేవుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పి నా తోడని ప్రమాణం చేశాడు. ఆ అధ్యాయం యొక్క నీడ్ ఏంటి అని అంటే వాళ్ళ ముగ్గురిని కూడా లోతుగా తీసుకువెళ్ళాలి. 90 ఏళ్ళప్పుడు తన శరీరం ఉడిగిపోయింది, కానీ 11వ అధ్యాయం 11వ వచనం హెబ్రీలో చాలా అంటది, విశ్వాసము వలన వయస్సు గతించిపోయినదైనను విశ్వాసము వలన గర్భం ధరించుటకు శక్తి పొందెను.
90 ఏళ్ళప్పుడు ఎలా శక్తి పొందానో ఈ 130 ఏండ్ల వయసులోనో 120 ఏండ్ల వయసులోనో నాకు ఇంకా శక్తి ఉంది కుమారుడు, వెళ్ళు. ఎంత ధైర్యంగా పంపుంటది శారా. ఇస్సాకు బలి కార్యంలో శారా పాత్ర చాలా గొప్పదే. ఎంత నేర్పి పంపుంటుందో. ఆ లోతుల్లోనికి తీసుకువెళ్ళాడు దేవుడు అబ్రహాముని, శారాని, ఇస్సాకుని. అందుకే నా తోడన్నాడు. ఆయనకి మరణం ఉందా? ఆయనకి అంతం ఉందా? లేదు. నేను ఎంతవరకు బ్రతికి ఉంటాను అబ్రహామా, నా జీవంతో నేను బ్రతికినంత కాలం నా వాగ్దానం నీతో ఉంటుందంతే. అలా ఎలా చెప్పగలిగాడు దేవుడు? కారణం వాళ్ళిద్దరిని లోతులకు తీసుకువెళ్ళాడు. వాళ్ళు వచ్చిన ఆరిజిన్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో దానికి తిరిగి వెళ్ళిపోలేదు అబ్రహాం గాని శారా గాని. దేవుడు అదే వాళ్ళు అసలు సంతానం ఇస్తానని కదా వాడిని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి నడిపించినంత దూరం నడిపించి ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అక్కడ అడుగుతాడు, నీకు ఇచ్చిన సంతానం నాకు తిరిగి చేయండి. అప్పుడు ఇవ్వగలుగుతారా? అదే పరీక్ష. బట్ వాళ్ళు చూడండి అంత జ్ఞానవంతులు. తెల్లవారగానే అబ్రహాం లేచి కట్టెలు రెడీ చేసుకోవడం, కట్టెలు జీర్చుకోవడం, పరివారాన్ని రెడీ చేసుకోవడం. శారా ఏమో వాళ్ళు వెళ్ళడానికి ఆహారం సిద్ధం చేయడం, వాళ్ళు వెళ్ళడానికి అన్ని సిద్ధం చేయడం. ఆ కత్తి పరిశుద్ధమైన ఆయుధం. ఎందుకంటే ఎక్కడ పెట్టినా అబ్రహాం బలులు అర్పిస్తూ ఉంటాడు. ఏ కత్తి పెడితే ఆ కత్తి ఉపయోగించడం. తమ తినడానికి, కూరగాయలు కోసుకోవడానికి లేదా తమ మాంసము వాడేటప్పుడు ఉపయోగించే కత్తి కాదు అబ్రహాం వాడేది. తన కుమారుణ్ణి వధించే కత్తి అది. దానికి ఎంత ఎమోషన్స్ ఉంటాయి కదా వెనక. కానీ ఆమెకి అసలు అలాంటివి ఏం లేవు. కుమారుని చేతికిచ్చే పంపించుంటుంది. నా కుమారుడు ఇదిగో తీసుకెళ్ళి కత్తి మీ నాన్నకి ఇవ్వు. ఎంత విశ్వాసం అని. అంత లోతు మీకు వెళ్తావా నువ్వు? మనం వెళ్తామా? దేవుని కార్యం అనేది అది నీ కుటుంబంలో నుండి ప్రారంభం కావాలి. అది నీలో నుండి ప్రారంభం కావాలి. నీవు పొందాలని నువ్వు ఆశపడుతున్నావే, దీవెనో, కృపో, ఆశీర్వాదమో, గొప్ప కార్యమో, ఏదో సంథింగ్ నువ్వు ఆశపడుతున్నావు కదా, అది బయట నుండి రాదు. అది నీలో నుండే వస్తుంది. నీ లోపల నుండే రావాలి. బయట నుంచి వచ్చిందనంటే జస్ట్ రంగుగా పులుముకుంటావు, వాన పడగానే వెలిసిపోతావు. కానీ అది నీలో నుండే పుట్టిందనుకో ఎన్నడూ మార్చబడదు. అందుకే దేవుడు నీకు ఒక దీవెన ఇవ్వడానికి, నీకు ఒక మేలు చేయడానికి నిన్ను పై నుంచి క్రింద వరకు నిలువెల్లా కాల్చుతా ఉంటాడు. నిలువెల్లా అగ్నితో కాల్చుతా ఉంటాడు. ఆయన జల ప్రవాహములతో నిన్ను నిలువెల్లా కడుగుతా ఉంటాడు. దానికి నువ్వు ఒప్పుకోవాలి, దాన్ని నువ్వు అంగీకరించాలి. అప్పుడు లోతునున్న దీవెనలన్నీ లోతునున్నాయండి, పైన లేవు. పైన అన్ని చచ్చిని తేలాడుతూ ఉంటాయి. అవి మనకెందుకు? చచ్చిపోయిన వాటిని ఏరుకునే వాళ్ళమా మనం? లోపల ఉన్న నిధులు దాచాడు మన కోసం. లోపల ఎన్నో నిధులు ఉన్నాయి, అంధకారపు ఊబులలో దాచిపెట్టాడు. లోపలికి వెళ్ళి ఆ ఊబులలో నుండి మన దీవెన్ని మనమే ఈదుకుంటూ పోయి తెచ్చుకోవాలి బయటికి. పోన్లేదేవో ఇదిగో ఈ పైన తేలియాడు నీ 2 చేపలతో తృప్తి పడతానంటే తృప్తి పడు. కానీ తర్వాత మళ్ళీ ఆకలేదు. ఆమె అదే అడిగింది, ఈ నీళ్లు నేను మరలా చేదుకోవడానికి ఇక్కడికి రాకుండానట్లు, నేను ఎప్పటికీ తప్పికొనకుండానట్లు ఆ జీవజాలం ఏదో నాకు ఇవ్వయ్యా. ఆ నీళ్ళు ఇవ్వాలంటే అది నీలోనే జరగాలమ్మా. నీకు పెనిమిట్లు ఉన్నారు కదా, తీసుకుంటారా. 5 ఉన్నారు కదా, తీసుకుంటారా. ఆమె లోపల నుండి, ఆమె లోపలే ఉన్నాయి ఉండాలి జీవజలం నదులు. విశ్వసించు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. అది ఆమెలో జరగాలి. ఆమెమో బయట నీళ్ళు అనుకుంటుంది. ఆ జీవజలం లేదో నాకు ఇవ్వు అంటుంది. నీ దగ్గర చేదుకోవడానికి ఏం లేదు కదా అంటుంది. కానీ ఆ జీవజలాలు ఆమెలో నుండే పుట్టాలి. ప్రభు చెప్పాడు. అప్పుడు ఒప్పుకున్నది ఆమె, అయ్యా ఇది నా పరిస్థితి, నా పరిస్థితి ఇది అని ఒప్పుకున్నప్పుడు వెంటనే ప్రభు, అవును నిజమే చెప్తాను, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను. ఇంకంతే, తీసుకొచ్చిన కొండ ఇంకెన్నటికి అవసరం రాదు. ఆమెకి ఆడ పడేసింది. ఆ కొండని పగల కొట్టేసి ఉంటుంది అక్కడ. మళ్ళీ ఒకవేళ గుర్తుపడతానేమోనని ఆ కొండని అక్కడ పడేసి పగలగొట్టి పరిగెత్తి దూళ్ళోని, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయన క్రీస్తు కాడా, రండి అని పిలిస్తే ఊరంతా కదిలొచ్చిందండి ప్రభువు చూడడానికి. ఎంత ఆశ్చర్యంగా ఉండి ఉంటారు, ఎంత ఆశ్చర్యపడి ఉంటారో వాళ్ళు.
ఈయనేంటి ఈ సమరయ స్త్రీ ఏంటి ఊళ్ళోకి బహిరంగంగా బయటకు వచ్చింది? అప్పటి వరకు నిండుగా ముసుగేసుకొని ఎండ వేళలో ఎవరికి కనపడకుండా తిరిగేదా. ఆమంటూ ఒక ఆమె ఉందని తెలుసు, కానీ ఆమె బయటికి కనపరచుకోలేదు. ఇప్పుడు ఆ నది బయలుదేరిందిగా. నది ఎక్కడైనా రహస్యంగా దాగి ఉంటుందా? ఎక్కడైనా గ్లాసులోనో బాటిల్లోనో నీళ్లు పెట్టినప్పుడు వాటిని దాచగలం, కానీ నదులను దాచిపెట్టలేదు. అవి ఒక ఒరవడితో ప్రవహిస్తా ఉంటాయి. అలా ప్రవహించింది ఆమెలో నుండి నది. నీ జీవితంలో నువ్వు మేలు పొందాలంటే, నువ్వు కృప పొందాలంటే, నువ్వు నీ లోతుల్లో నుండి రక్షింపబడాలి. నీ లోతుల్లో నుండి. ప్రభువుకు తెలుసు పేతురు అబద్ధం ఆడతాడని, కానీ ఎందుకు అబద్ధం ఆడనిచ్చాడు అంటే అందుకే పేతుర్ని లోతులకు తీసుకువెళ్ళాలి. లెట్ హిమ్ కన్ఫెస్. అంత కక్కనివ్వు, లోపల ఉన్న చెడు అంత కక్కనివ్వు, లోపల ఉన్న అపవిత్రంతా కక్కనివ్వు అని కక్కనిచ్చాడు దేవుడు. అదంతా బయటకు వచ్చేసింది. మొత్తం బయటకు వచ్చినాక అప్పుడు చూశాడు ప్రభు. అబద్ధం ఆడేటప్పుడే చూసుంటే అబద్ధం ఆడదు కదా, కానీ 3 సార్లు ఆడిన తర్వాత అప్పుడు చూశాడు ప్రభు. నువ్వు నీ ఆరిజిన్లో నుండి బయటకు రావాలి. అది నీకు ఎన్నటికీ గుర్తుండకుండా, ఆ మార్గం నీవు జ్ఞాపకం ఉంచుకొనకుండా నువ్వు విడుదల పొందాలి. ప్రభు నేను విడిపిస్తుంది. ఎందుకంటే నువ్వు నవీన స్వభావం ధరించుకున్నావుగా. నీ రక్తమే మారిపోద్ది, ఇంకా జీవితం లెక్క. నీ రక్తమే మారిపోద్ది, నీ రూపమే మారిపోద్ది. ఒకసారి నేను చూసుకో. నువ్వు మార్పు నుండు ఇప్పుడున్న నీ ఫేస్ కి, ఇప్పుడున్న నీ అపియరెన్స్ కి నువ్వు మారుమనసు పొందిన తర్వాత, అదే లోతుల్లో నుండి మారుమనసు పొందిన తర్వాత నీ అపియరెన్స్ కి ఒక్కసారి ఆ రెండింటికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే ఫోటోని ట్యాగ్ చేసి చూసుకో. ఖచ్చితంగా అర్థమైంది. ఈ ఫేస్ సర్జరీ అని జరగదు, కానీ ఖచ్చితంగా మారిపోతుంది ఫేస్. మీరు గమనించండి. నువ్వు లోతుల్లో నుండి రక్షింపబడాలని కోరుతున్నాడు. నువ్వు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోకూడదు. వెనక్కి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నావేమో, వెనక్కి జారిపోయే పరిస్థితుల్లో ఉన్నావేమో. నో, ప్లీజ్ డోంట్ గో బ్యాక్. స్టే వేర్ యు ఆర్ అండ్ క్లింగ్ ఆన్ టు గాడ్. ప్రభువు పట్టుకో. సిగ్గును పెంచుకోవచ్చు ప్రభు దగ్గరికి రావడానికి. పేతురు అలా అనే కదా అవన్నీ డామినేట్ చేసి పేతురు పంపించేసినాయి వెనక్కి. నో, అలా అనుకోవద్దు. డోంట్ ఫీల్ బర్డెన్డ్ అండ్ డోంట్ ఫీల్ షై. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు ఆయన దగ్గరికి రావడానికి నీకెందుకు సిగ్గు? ఆయన అన్ని విడిచిపెట్టేసి రిక్తుడుగా వచ్చి ప్రాణమే దారపోసి నీళ్లు పడబోసినట్టు పడబోసాడు తన ప్రాణాన్ని. ఆయన దగ్గరికి సిగ్గెందుకు? అవసరం లేదు. ధైర్యంగా రావచ్చు, ధైర్యంగా అడగొచ్చు. ప్రభు నువ్వే కదా నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను రక్షించు. గర్వంతో కాదు, కానీ అదొక ప్రేమలో కూడా ఉంటుంది. కమాండ్ ప్రేమతో అడుగుతాం కదా, ప్రేమతో కూడా అడగచ్చు దేవుడిని. నువ్వు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మనం దీవించును గాక. ఆమేన్. ఆమేన్.